కదం తొక్కారు. రుణమాఫీ, పంటలకు కనీస మద్దతు ధర కావాలని కోరుతూ దాదాపు 1,00,000 మంది రైతులు దేశ రాజధానిలో పార్లమెంటు వద్ద ధర్నాకు కదిలారు. రామ్ మందిరం కాదు, రైతులకు రుణమాఫీ చేయాలని నినదిస్తున్నారు. అన్నదాతలను కేంద్రం మోసం చేసిందని మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన విరమించేది లేదని చెబుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లిన రైతులు గురువారం రాత్రి రామ్లీలా మైదానంలో ఉన్నారు. అక్కడి నుంచి పార్లమెంటుకు ర్యాలీగా బయలుదేరారు. సంపూర్ణ రుణమాఫీ ప్రధాన అజెండాగా వేలాది మంది రైతులు కిసాన్ ర్యాలీలో పాల్గొంటుండగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అఖిల భారత రైతు సంఘర్షణ సమితి నేతృత్వంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. రైతులు ఎర్ర టోపీలు, జెండాలతో నిరసన చేపడుతుండటంతో ఢిల్లీ ఎర్ర సముద్రాన్ని తలపిస్తోంది. రైతులు ర్యాలీలో అయోధ్య ఆలయం వద్దు సంపూర్ణ రుణమాఫీ కావాలంటూ నినాదాలు చేస్తున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా 2 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని, కనీస మద్దతు ధర రైతుల చేతిలో ఉండాలని, రుణమాఫీ చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతులు కదం తొక్కారు. రుణమాఫీ, పంటలకు కనీస మద్దతు ధర కావాలని కోరుతూ దాదాపు 1,00,000 మంది రైతులు దేశ రాజధానిలో పార్లమెంటు వద్ద ధర్నాకు కదిలారు. రామ మందిరం కాదు, రైతులకు రుణమాఫీ చేయాలని నినదిస్తున్నారు. అన్నదాతలను కేంద్రం మోసం చేసిందని మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన విరమించేది లేదని చెబుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లిన రైతులు గురువారం రాత్రి రామ్లీలా మైదానంలో ఉన్నారు.
అక్కడి నుంచి పార్లమెంటుకు ర్యాలీగా బయలుదేరారు. సంపూర్ణ రుణమాఫీ ప్రధాన అజెండాగా వేలాది మంది రైతులు కిసాన్ ర్యాలీలో పాల్గొంటుండగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అఖిల భారత రైతు సంఘర్షణ సమితి నేతృత్వంలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. రైతులు ఎర్ర టోపీలు జెండాలతో నిరసన చేపడుతుండటంతో ఢిల్లీ ఎర్ర సముద్రాన్ని తలపిస్తోంది. రైతులు ర్యాలీలో అయోధ్య ఆలయం వద్దు, సంపూర్ణ రుణమాఫీ కావాలంటూ నినాదాలు చేస్తున్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా 2 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయాలని, కనీస మద్దతు ధర రైతుల చేతిలో ఉండాలని, రుణమాఫీ చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.